ఒక 10 ఏళ్ళు మనం నెలకు 10,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 30 లక్షలు అవుతుంది 10 ఏళ్ళకి. ఈ 10 ఏళ్లలో ఆ 30 లక్షలు తీసుకొని మనం హౌస్కి డౌన్ పేమెంట్ చేయొచ్చు. కారు కూడా మనం ఈఎంఐ లేకుండా కారు తీసేసుకోవచ్చు. చిల్డ్రన్కి కూడా హ్యాపీగా ఎడ్యుకేషన్ ప్లాన్ చేసేయచ్చు. సో ఈ విధంగా 3 గోల్స్ కంప్లీట్ అవుతాయి. సో ఇలా మనం ఈ గోల్స్ అచీవ్ అయ్యే టైంలో ఏం చేయాలంటే మనం కొన్ని సాక్రిఫైజెస్ చేయాల్సి వస్తుంది. అంటే అనవసరమైన ఖర్చులు, ఎలక్ట్రానిక్స్ కొనడం కానివ్వండి, లేదా ఎందుకంటే మన గోల్స్ ఇంపార్టెంట్. సో ఎట్లయినా సరే మనం 50-30-20 రూల్స్ మనం పాటించాల్సి ఉంది. ఎందుకంటే 50% మన అవసరాలు ఖర్చు పెట్టాల్సి ఉంది. అంటే గోల్స్ కోసం క్రమశిక్షణ అంటే 50% దాచిపెట్టాలని కాదు, 50% ఖర్చు పెట్టాల్సి ఉంది. ఒక 20-30% మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. ఇంకో 20% కంపల్సరీగా వాంట్స్ ఉంటాయి. అంటే ఫ్యామిలీతో డిన్నర్కి వెళ్ళడం కానివ్వండి, ఫ్యామిలీతో మూవీకి వెళ్ళడం కానివ్వండి, ఇవన్నీ కంపల్సరీగా అందరి లైఫ్లో ఉండేవి కాబట్టి ఇవి ప్లాన్ చేసుకుంటానే ఒక 3 ఎస్ఐపిల ద్వారా ఈ 3 గోల్స్కి మనం ఇన్వెస్ట్ చేస్తే ఒక లార్జ్ క్యాప్ ఫండ్ అంటే మీడియం టర్మ్ గోల్కి, ఒక 10 ఇయర్స్ గోల్ కోసం ఒక మల్టీ క్యాప్ ఫండ్, ఒక మిడ్ క్యాప్ ఫండ్, ఒక స్మాల్ క్యాప్ ఫండ్, ఇలాగ మనం విభజించి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి 12-15% రిటర్న్ ఎక్కడికి వెళ్ళదు లాంగ్ టర్మ్లో. సో వీటి ద్వారా మనం ఒక ఫండ్ క్రియేట్ చేస్తాం. మనం అనుకున్నట్టు 10 ఇయర్స్లో 30 lakhs ఫండ్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు.